ఏరా! హాస్టల్ అంటే నీకు ఏం గుర్తొస్తుంది? ఒకే రూమ్‌లో ఆరుగురం కలిసి బ్రతుకుతూ, స్టవ్ మీద మ్యాగీ వండుకుంటూ, ఒకరి బుర్రలోకి ఒకటి వచ్చిందంటే అంతా గ్రూప్ డిస్కషన్‌కి కూర్చోవడం. ఒకరికి హార్ట్ బ్రేక్ వస్తే అంతా వాడి దగ్గరే కూర్చొని, వాడి ప్రేమ గోల మొత్తం వినడం. హాస్టల్ అంటే కేవలం ఒక గది కాదు. అది మనసుల సమ్మేళనం. ఓ చోటు కాదు, ఓ జ్ఞాపకం. ఓ రొటీన్ కాదు, ఓ జీవితం. ఉదయం 7కి లేచి అలారం 7:40కి ఆపేవాళ్ళం. బ్రష్, బాత్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ స్కిప్ చేసి సింపుల్‌గా ఒక్క కాఫీతోనే క్లాస్‌కి పరిగెత్తిన రోజులు గుర్తున్నాయా? ఒక్కో రోజైతే అందరం కలిసి ఆవకాయ అన్నం కలుపుకుని అదే తినేవాళ్ళం. ఒక్కో రోజు ప్లాన్ వేసి ఢాబాకి వెళ్ళి మొత్తం ఖాళీ చేసేవాళ్ళం. పక్క రూమ్ అన్నకి వచ్చిన పార్సెల్ నుండి కొంచెం పప్పు, ఉప్పు, కొంచెం పచ్చడి, ఇంకో రూమ్ నుండి పల్లీలు, మిక్చర్ ఇలా ప్రతిరోజు హాస్టల్‌లో బుఫే ఉండేలాగా చూసుకునేవాళ్ళం. రాత్రి టైంలో రూమ్‌లో గ్రూప్ స్టడీ చేస్తున్నట్టు డ్రామా. కానీ అసలు డ్రామా విండో సైడ్ నుండి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ అలా గడిచిపోయేది రాత్రంతా. పొద్దున క్లాస్‌లో నిద్రతో యుద్ధాలు. సండే బిర్యానీ తినడానికి పడే పాట్లు. ఒక రెస్టారెంట్ దొరికింది అంటే ఇంక హాస్టల్ మొత్తం అక్కడే ఉండేది. భోగి పండగ కన్నా ఎక్కువ హడావిడిగా, ఆనందంగా ఉండేది. ఆ బిర్యానీలోకి పెరుగు పచ్చడి ఉన్నా ఉండకపోయినా కొత్తగా ఎవరు బ్రేకప్ అయ్యారన్నదే పెద్ద హాట్ న్యూస్. అదే చాలు మాకు. బ్రేకప్ అయిన వాడిని బాల్కనీలోకి తీసుకెళ్ళి "నువ్వు బాధపడకురా, ఆ అమ్మాయికి అదృష్టం లేదు" అని మూవీ డైలాగులు చెప్పి ఫుల్ బిల్డప్ ఇచ్చి వాడిని దేవదాస్ కాకుండా చూసుకునేవాళ్ళం. ఒక్కోసారి మనలో ఎవడో ఇంటి నుంచి ఓ పాత టిఫిన్ బాక్స్ తీసుకొస్తాడు. ఆ పచ్చడి, ఆ ఎర్ర కారం, ఆ ఆవకాయ వాసన గదంతా పరిచినప్పుడు అందరికీ మాతృభాష గుర్తొచ్చేది. ఎవరైనా అమ్మమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు వినిపిస్తే మళ్ళీ మేమందరం అదే ఊపులో తగిలిపోయి "అరే! నన్ను నీ ఊరికి తీసుకెళ్లరా, మీ అమ్మగారు, అమ్మమ్మ గారి చేత్తో చేసిన ఆ ఆవకాయ పచ్చడి తినాలిరా" అంటూ హాస్టల్‌లోనే ఓ చిన్న కుటుంబంలాగా మార్చేసేవాళ్ళం. ఎవరికీ ఎవ్వరు ఏం కారు. కానీ అందరూ అందరికీ కావాల్సిన వాళ్ళే. ఇప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో గది. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ గదుల్లో వాళ్ళ వాళ్ళ ఫోన్‌లో ఉంటారు గానీ, మనుషులతో, మనసులతో ఉండరు. గదులు ఖాళీ అయిపోయాయి. మనసులు ఖాళీ అయిపోయాయి. ఒక్కో రోజు ఆ హాస్టల్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్‌లో ఒకరిద్దరు మెసేజ్ చేస్తున్నారు. మాట్లాడదాంరా, కలుద్దాంరా అని. కానీ మనం ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడు చూద్దాంరా అంటూ దూరం అయిపోతున్నాం. కానీ నిజంగా ఎప్పటికీ ఫ్రీ కాలేం మనం. మన జీవితాల్లోకి 'మన' అనే పదం ఒంటరిగా అయిపోయింది. ఇప్పటికైనా ఒక్కరోజు, ఒక్కసారి, ఒక్క మెమరీ కోసమైనా ఆ హాస్టల్ ఫోటోలు తీసుకుని చూస్తూ, ఒక్కటైనా వాయిస్ నోట్ పంపిద్దాం. ఒక్కసారైనా కాల్ చేద్దాం. ఒక్క నిమిషమైనా మన హాస్టల్ గదిలో మళ్ళీ ఒక్కసారి బ్రతుకుదాం. వాళ్ళలో ఎవరో ఒకరు ఇప్పటికే బ్రేకప్ మర్చిపోయి సెటిల్ అయ్యుంటాడు. వేరొకరు కూతురికి మ్యాగీ వండుతూ ఉంటాడు. మరొకరు ఓవర్‌సీస్‌లో ఉంటూ మనం నిద్రపోతున్నప్పుడు మెసేజెస్ చూస్తూ ఉంటాడు. కానీ మనమంతా ఒకప్పుడు ఒకే గదిలో, ఒకే ఆశతో, ఆవేశంతో బ్రతికిన వాళ్ళం. ఒకే గూటికి చెందిన వాళ్ళం. ఇప్పుడు కనీసం ఒక చిన్న మెసేజ్ అయినా పెట్టి ఆ అనుబంధాన్ని మళ్ళీ కలిపేద్దాం. ఇలా కబుర్లు చెప్పుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేద్దాం. ఏమంటారు? ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడు చేయండి. ఒక పాత హాస్టల్ గదిలో మాటలుగా, జ్ఞాపకాలుగా మళ్ళీ కలుద్దాం. ఒంటి పూట బడులు వింటూ.